Assalamualaikum, namaste, welcome to Arhan Logs. గైస్ మీ అందరికీ నా ఒక హంబుల్ రిక్వెస్ట్, డోంట్ మిస్ యువర్ పేరెంట్స్. అమ్మా నాన్న హట్ చేయకండి, వాళ్ళకి దూరం చేసుకోకండి. అమ్మా నాన్న ప్రేమ గొప్పది. వాళ్ళు మన కోసం ఎంత స్ట్రగుల్ అవుతారో మనకు తెలుసు, ఎంత బాధపడో తెలుసు. మనం కొనియడానికి ఒక్కొక్క రూపాయి ఎట్లా కష్టపడి తెస్తో తెలుసు. మన కాలేజ్ ఫీజు, మన స్కూల్ ఫీజెస్, మన ఎక్స్పెన్స్, మన పాకెట్ ఖర్చులకి ఎంత స్ట్రగుల్ అయితే ఎంత కష్టపడతో తెలుసు. అలాంటి అమ్మ నాన్న మంచి చూసుకోండి. నేను చాలా చూస్తున్నా యూట్యూబ్లలో, న్యూస్లో అమ్మ నాన్న ఓల్డేజ్లో వదిలేస్తుండ్రు అండ్ బయట వదిలేస్తుండ్రు రోడ్ మీద. తప్పు బ్రదర్, అలా చేయకండి. మనం ఎట్లా చేస్తాం, మన పిల్లలు కూడా మనకి అట్లనే చేస్తారు ఫ్యూచర్లో. ఆ తప్పు మాత్రం చేయకండి ప్లీజ్. పేరెంట్స్ని మంచిగా చూసుకోండి, వాళ్ళకి బాధ పెట్టకండి. అండ్ మనకు ఇచ్చిన అమ్మాయికి మనకు మ్యారేజ్ చేయడంగా వాళ్ళ కూతుర్ని ఇస్తారు కదా, వాళ్ళ కూతుర్ని కూడా మంచిగా చూసుకోండి. వాళ్ళ పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని కూడా బాధ పెట్టకండి. కొంతమంది ఉంటారు అది ఇది అని, వాళ్ళని పట్టించుకోకండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అమ్మ నాన్నని మంచిగా చూసుకోండి, అత్తమామని చెల్లెలను అక్కలను బాధ పెట్టకండి. ఆడపిల్ల దీవెన ఉండాలి మనకి, వాళ్ళ కూడా బ్లెస్సింగ్ తీసుకోండి ఆడపిల్లలది. నాకు తెలిసి చెప్పిన నా తప్పు అయితే మీకేమన్నా నా వల్ల బాధ అనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ థ్యాంక్స్, నాకు ఈ థాట్ ఇప్పుడు వచ్చింది. ఆ పిల్లల మనం ఎంత స్ట్రగుల్ అవుతామో, మనం ఎంత బాధపడుతున్నామో పిల్లల కోసం, మన అమ్మ నాన్న కూడా అంతే బాధపడ్డారు పిల్లలు మనం పెంచడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ భూమిలో ఉన్నామంటే ఈ భూమి మీద పేరెంట్స్ వల్లనే. మనకు పేరెంట్స్ లేకపోతే మన లైఫ్ లేదు, మనం లేము. మనం కడుపులో ఉన్నప్పుడే మన తల్లిదండ్రులు నాకు వద్దు అని వదిలేస్తే ఈరోజు మనం ఇక్కడ ఉండేటోళ్ళం కాదు, భూమి మీద ఉండేటోళ్ళం కాదు. అమ్మ నాన్నని మంచిగా చూసుకోండి. నీ వల్ల ఏదైనా సాయం చేయండి, మీ వల్ల హెల్ప్ చేయండి. మీతో కాకపోతే నాతో కావట్లేదు, నన్ను క్షమించండి, నేను చేస్తాను, నా వల్ల ఎంత చేస్తా, ఫర్దర్ ఫ్యూచర్లో కూడా చేస్తా, ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్పండి. కానీ అమ్మ నాన్న దూరం చేసుకోకండి. అమ్మ నాన్న లేకపోతే మనం లేము. మనకు అమ్మ నాన్న ప్రేమ కావాలి, మనం వాళ్ళని ప్రేమ చూసుకోవాలి. వాళ్ళ దీవెనలే మనకు ఆఖరి శ్వాస వరకు నడిపించేది. మా రిలేటివ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నా వల్ల ఎవరికైనా బాధపడితే, వాళ్ళ ఎవరైనా నా వల్ల ఇష్యూ అయితే నన్ను క్షమించండి. ఇంకొకటి నేను చెప్పాలని అనుకుంది ఒకటే, బ్రదర్స్ సిస్టర్స్, మీ ఎవరిని నమ్మి పైసలు ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే నేను గుడ్డిగా నమ్మి ఒకళ్ళకి అమౌంట్ కట్టినా నాకు ఎంత టార్చర్ అనిపిస్తున్నా అంటే, నేను చాలా టార్చర్ అనిపిస్తున్నా. మధ్యలో ఉన్న వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, కానీ ఏమో నా ప్రాసెస్ ముందుకు పోవట్లేదు, అది డిలే అయిపోతుంది. మీరైనా ఎవరైనా నమ్మి డబ్బులు అస్సలు ఇవ్వకండి, నా హంబుల్ రిక్వెస్ట్ మీతోని. నా కోసం ప్రేయర్ చేయండి. అండ్ హిందూ బ్రదర్స్ అండ్ ఆల్ రిలీజన్స్, నేను అందరిని నమ్ముతా, అన్ని దేవుళ్ళని నమ్ముతా. అందరూ నా కోసం ప్రేయర్ చేయండి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అర్హాన్ బ్లాగ్స్కి. థ్యాంక్ యూ.